కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మహిళా మనులకు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే నేటి వరకు 70 కోట్ల మహిళా మనులు ఆ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. సుమారు 8 నెలలనే 2500 కోట్లు దానికి ఖర్చయింది. ఇలాంటి మంచి పథకాన్ని మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం కొరకు ప్రభుత్వం సదుద్దేశంతో ప్రకటించిన పథకాన్ని ప్రతిపక్షాలు కొంతమంది కుట్రదారులు అవహేళన చేసే విధంగా బస్సులను పథకం పైన ట్రోల్ చేస్తున్నారు. యూట్యూబ్లలో, పేపర్లలో, వాట్సాప్లలో. వారిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వారిపైన కేసులు పెట్టవలసిందిగా మేము కోరుచున్నాం. బస్సులలో కొంతమంది ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును చెడగొట్టే విధంగా వీడియోలు చుట్టడం, పన్ను దోమడం, బస్సులోనే ఉంచడం, కూరగాయలు అమ్మడం, తలలు దూముకోవడం, అల్లర్లకు పాల్పడడం, ఒక వెకిలి చేష్టలు బస్సు పథకాన్ని ఒక ట్రోల్ చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చే మంచి ఆదరణను చెడగొట్టి మహిళలకు ఉపయోగపడే ఒక మంచి పథకాన్ని ఏ విధంగా బదనాం చేయాలనే కుట్రదారులను కనిపెట్టి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు పెట్టాలి. ప్రభుత్వ పథకాలపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ వారి మీద కేసు పెట్టవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగంగా కూర్చున్నాం. ప్రజలకు మేలు జరిగేదానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రతి పథకానికి కూడా ప్రతి ఒక్కరు చేయూతనివ్వవలసిన సందర్భంలో ఆ పథకాన్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.